సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రకాశం బ్యారేజ్ దగ్గర సీప్లేన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రపంచంలో ఎటువంటి ఇజాలు లేవు, కమ్యూనిజం, క్యాపిటలిజం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవేవీ లేవు, ఒక్క టూరిజం మాత్రమే ఉంది అని చెప్పారు సార్. మరి ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని ఏ విధంగా చూడొచ్చు, అంటే మెయిన్ కాంటెక్స్ట్ ఏంటి, మీరేం చెప్తారు సార్ ఆయన స్టేట్మెంట్ పైన? చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా మార్కెట్ ఎకానమీకి పుట్టిన ముఖ్యమంత్రి. మార్కెట్ ఎకానమీకి పుట్టిన ముఖ్యమంత్రులు ఏం మాట్లాడాలో అదే మాట్లాడాడు ఆయన. ఆయన క్యాపిటలిజం గురించో లేకపోతే మరొక ఇజం గురించో మాట్లాడటం అనేది ఆశ్చర్యం కలిగించే విషయం తప్ప, ఆయన ఏ ఇజము లేదు అనటం, క్యాపిటలిజం అనేది కూడా దాటిపోయిన పరిస్థితిలో ఉన్నాం మనం. క్యాపిటలిజం అంటే కొడాలి నాని గారి భాషలో మాట్లాడాలంటే క్యాపిటలిజం అమ్మ మొగుడు సామ్రాజ్యవాదం, ఇంపీరియలిజం స్థాయి కూడా దాటి గ్లోబలైజేషన్ ఎరాలో ఉన్నాం మనం. గ్లోబలైజేషన్ అనేది పెట్టుబడుల ఎగుమతులకి అడ్వాన్స్ స్టేజ్ అది. సో ఆ కండిషన్లో ప్రపంచం ఉంది ఇప్పుడు. కాబట్టి ఆయన చెప్పింది కరెక్టే, క్యాపిటలిజం లేదు, అలాగే కమ్యూనిజము లేదు. అంటే క్యాపిటలిజం కమ్యూనిజం ఆ రెండింటినీ వ్యతిరేక పదాల సెన్స్లో వాడాడు ఆయన. క్యాపిటలిస్టులకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేస్తారు కాబట్టి ఈ రెండూ లేవు అని చెప్పాడు ఆయన. ఎలాగూ ఆయనకి ప్రస్తుతం లెఫ్ట్తో ఏ రకమైనటువంటి బయటకి కనిపించే సంబంధాలు లేవు. అంటే ఆయన ఓపెన్ గా లెఫ్ట్ తో సంబంధాల్లో లేడు, రైట్ తో సంబంధాల్లో ఉన్నాడు. రైట్ బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఏ విధానాన్ని అవలంబిస్తోంది? జాతీయ స్థాయిలో ఫాసిస్ట్ పద్ధతిలో వెళ్తోంది. ఫాసిజం అంటే ఏమిటి? ఒక మతం పేరుతో దేశంలో ఉన్న మెజారిటీ ప్రజల్ని తన వెనక కట్టేసుకుని, నా వెనక ఇంతమంది ఉన్నారు అని చూపించి కార్పొరేట్లను ఆకట్టుకుని కార్పొరేట్లకు వీళ్ళందరినీ తాకట్టు పెట్టడం, ఇదే ఫాసిజం. ఆ పనిలో బీజేపీ ఉంది. సో బీజేపీ కూడా ఈయన స్టేట్మెంట్ ని మెచ్చుకుంటుంది. ఎలాగో టూరిజం పేరుతో చాలా వినాశనం చేయటానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో. తీర ప్రాంత భూముల్లో ఉన్నటువంటి గ్రామాలందరినీ నిర్వాసితులుగా మార్చి తీర ప్రాంతం మొత్తాన్ని టూరిజం డెవలప్ చేయాలి, గోవాగా మార్చేటువంటి ఒక ఆలోచన ఉంది, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు ఉంది ఆలోచన. అదానీ గారికి ఉంది. వారు ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి మాజీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయం పట్టుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చాడు. ఆయన అటు ఇటు ఇంకా నిర్ణయం ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనే ఆలోచనలో ఉండగానే ఎలక్షన్ వచ్చేసింది, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఆ ప్రతిపాదన, ఈ టూరిజం అనే నినాదంలో భాగంగా ఇంకా ఏ ఈజాలు లేవు, మనం టూరిజంలోకి వెళ్ళిపోదాం అంటే హ్యాపీగా సంపాదించుకోండి, అన్ని అవకాశాలు ఉన్నాయి. అంటే యూటర్న్ సిద్ధాంతం అంటారు దీన్ని. మీరు గతంలో ఎలా ఉండేది? రెగ్యులేషన్ ఉండేది. రెగ్యులేషన్ అంటే ప్రతి సెంటర్లోనూ 4 రోడ్ల కూడలు ఒక కానిస్టేబుల్ ఉండి లైట్లు పెట్టి ఆపేవాడు. ఆపి ఎవరిని పంపించాలో వారిని పంపించి ఒకరిని ఆపి ఇలా నడుస్తుంది. యూటర్న్లో నియంత్రణ ఉండదు. యూటర్న్లో సెల్ఫ్ ఇదే, మీకు మీరు ఇంపోజ్ చేసుకున్నటువంటి డిసిప్లిన్ ప్రకారం వెళ్ళాలి. ఆ డిసిప్లిన్ ఎలా ఉంటుంది అంటే తిరిగేవాడు చాకచక్యంగా అవతల స్రవంతిలో కలవాలి తప్ప అవతల వాళ్ళు ఆగి అకామిడేట్ చేయరు, చేసే పరిస్థితి కూడా ఉండదు. అంటే దీనిలో ఒక ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటంటే ఇది పరుగు పందెం వ్యవస్థ. మీ అవకాశాలు మీరు అందిపుచ్చుకోండి, మీరు అందిపుచ్చుకుని డబ్బులు సంపాదించుకోండి. సంపాదించుకోలేకపోవడం మీ అసమర్థత. మీ అసమర్థత వ్యవస్థ మీద వేయకండి. మిమ్మల్ని మీరు అసమర్థులుగా గుర్తించి చచ్చిపోండి అంతే తప్ప ప్రపంచాన్ని దూషించకండి, వ్యవస్థల్ని దూషించకండి. ఇది
ప్రమోట్ చేయటమే గ్లోబలైజేషన్ మేధావులు చేస్తున్నటువంటి పని. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తాడు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి ఈ పనిలోనే ఉన్నాడు. ఆయన వ్యవసాయం దండగా అన్నాడు. ఈ వేడిలోనే, ఓకే. ఈ గ్లోబలైజేషన్ అనే వేడిలోనే అన్న మాట అది. ఒక పుస్తక రచయితకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో అన్నాడు ఆ మాట. ఎంఎస్కో వారు పబ్లిష్ చేసినటువంటి ఒక పుస్తకానికి ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఈ వ్యవసాయం దండగా అనే పదం వాడాడు. అది చాలా బూమరాంగ్ అయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని నినాదంగా మార్చి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు, నేను పండగగా మారుస్తాను అని. ఆ తర్వాత ఎన్నికల్లో తాను గెలవటానికి దాన్ని వాడాడు. ఓకే. అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పల్లెలన్నీ కూడా దెబ్బతిన్నాయి తీవ్రంగా. వలసలు పెరిగినాయి పల్లెల నుంచి పట్టణాలకు. ఓకే. ఎంత దౌర్భాగ్యం అంటే కృష్ణా జిల్లా నుంచి కూడా హైదరాబాద్కి వలసలు వచ్చారు. లెఫ్ట్ కృష్ణా నుంచి విపరీతంగా వలసలు వచ్చారు హైదరాబాద్కి చంద్రబాబు 9 ఏళ్ల పాలనలో. ఓకే. ఈ సందర్భంగా పుట్టిన పాటే గోరటి వెంకన్న రాసినటువంటి పల్లె కన్నీరు పెడుతోందో. ఒకవైపు గ్లోబలైజేషన్ పల్లెల్ని ఎలా కలుషితం చేస్తోంది అనే బాధ, కన్జ్యూమరిజం అనేది అలా చంపేస్తోంది. అలాగే చేతి వృత్తులు పోయి సాంప్రదాయ జీవన విధానం ఎలా నాశనం అయిపోతుంది, ఇదంతా ఆ పాటలో చెప్తాడు. ఆ పాటని వాడుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాడు. గోరటి వెంకన్న కంట్రిబ్యూషన్ చాలా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవటం వెనకాల. ఆ తర్వాత వాళ్ళందరినీ చంపేశాడు. ఆయన కూడా అదే మార్గంలో వెళ్ళాడు, అది వేరే గొడవ. కానీ వాడుకున్నాడు. ఆ వాడుకోవడానికి ఊతం ఇచ్చిన వాడు చంద్రబాబు నాయుడు, ఈ ఓవర్ స్టేట్మెంట్లు ఇచ్చి. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి స్టేట్మెంటే. ఇది పాతదే, కొత్తదేం కాదు. ఆయన గతంలో అన్నాడు ఈ మాట. ఆయన 9 ఏళ్ల పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గ్లోబలైజేషన్ అనే పిచ్చిలో ఆయన కన్ను మిన్ను కానకుండా వెళ్ళిపోతున్నటువంటి దశలో ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి వాటి ఆస్తుల్ని ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నటువంటి ఊపులో ఆయన ఈ మాట అన్నాడు. క్యాపిటలిజం లేదు, కమ్యూనిజం లేదు అని. అప్పటికి నిజానికి ఆయన లెఫ్ట్తో ఉన్నాడు, ఉండి ఆ మాట అన్నాడు ధైర్యంగా. వాళ్ళు ఏం మాట్లాడలే. విచిత్రం ఏంటంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబుకి మద్దతుగా లెఫ్ట్ పార్టీస్ నిలబడ్డాయి. అదొక చారిత్రక దౌర్భాగ్యం. ఎందుకు చారిత్రక దౌర్భాగ్యం అంటున్నానంటే ఇంకొక చారిత్రక దౌర్భాగ్యం ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఉంది. ఆ రోజున ఎన్టీ రామారావు వ్యతిరేకంగా పెట్టుబడి మోహరించడానికి కారణం ఆయన మార్కెట్ వ్యతిరేక విధానాలతో వెళ్తున్నాడు అనే. అంటే పర్టికులర్ గా లిక్కర్ బ్యాన్ వద్దు, ఒక దశల వారీగా వెళదాము అని ప్రకటించండి అని చెప్పారు అందరూ. ఆయన వినకుండా నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చాను కాబట్టి అదే చేస్తానన్నాడు. చేశాడు. ఆ చేసిన ఫలితమే ఆయన ఉద్యోగం పోయింది. పెట్టుబడి కోపగించుకుంది, పెట్టుబడి ఆగ్రహించింది ఎన్టీ రామారావు మీద. పెట్టుబడి ఆగ్రహానికి మాడి మసైపోయాడు ఆయన. లక్ష్మీ పార్వతి వీళ్ళందరూ కారణం కాదు. ఎన్టీ రామారావు దెబ్బతింటానికి కారణం ఎన్టీ రామారావుని పదవిలోంచి దింపేంత ఆర్థిక స్తోమత లేదు ఆయనకి, చంద్రబాబుకి. ఆ పెట్టుబడులు ఎలా సమకూరినాయి అనే వ్యవహారంలోకి ఒక్కసారి తొంగి చూస్తే పెట్టుబడి తాలూకా కాన్స్పిరసీ కనిపిస్తుంది. ఎన్టీఆర్ని ఆ రోజున పదవి నుంచి దించడం వెనకాల ఈ పరిస్థితుల్లో పెట్టుబడి పుట్టించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అది కాంటెక్స్ట్. అందుకని చంద్రబాబు నాయుడు గారు అలాంటి పెట్టుబడి అనుకూల, క్యాపిటలిస్ట్ అనుకూల, అంతకంటే పెద్దగా ఉన్నటువంటి సామ్రాజ్యవాదానికంటే ఉన్నత రూపమైనటువంటి గ్లోబలైజేషన్ అనే నినాదాన్ని భుజాన వేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి వెన్ను దన్నుగా సిపిఐ సిపిఎం పార్టీలు నిలబడటం అనేది చారిత్రక దౌర్భాగ్యం. ఏది పెట్టుబడికి వ్యతిరేకంగా ఉన్న రామారావుని కాదని వచ్చి మార్కెట్ ఎకానమీకి పుట్టిన ముఖ్యమంత్రిని భుజాన వేసుకుని తిరిగారు.
కమ్యూనిస్ట్ పార్టీలు. ఇదో చారిత్రక దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ కేంద్ర ప్రభుత్వానికి బాసటగా నిలుస్తూ తాను ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. ఉన్నప్పుడు సిపిఎం పార్టీ ఒక 3-4 రోజుల క్రితం ఒక మాట ఉంది. అంటే కొంచెం మనం మతం విషయంలో లౌక్యంగా వ్యవహరించాలి అని. లౌక్యంగా వ్యవహరించాలి అనటం వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కొంచెం హిందుత్వ అనుకూల విధానాలతో వెళ్ళటం మంచిది, ఆర్ఎస్ఎస్తో పూర్తి వ్యతిరేకత వద్దు, కొంచెం సబ్జెక్టివ్గా సపోర్ట్గా వెళ్దాం అన్న ధోరణిలో, అంటే ప్రొడక్టివ్ అపోజిషన్గా వ్యవహరిద్దాం అన్న ధోరణిలో ఒక ప్రకటన వచ్చింది సిపిఎం పార్టీ నుంచి. అది చూసి చాలా మంది కంగు తిన్నారు. కంగు తినాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు ఎప్పుడూ అలాగే ఉన్నారు. ప్రపంచం వాళ్ళు ఏదో ఎర్ర చొక్కా వేసుకున్నారు కాబట్టి, ఎర్ర జెండా ఎగరేశారు కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, కానీ అది సిపిఐఎం హిందుత్వ అని బోర్డు మార్చుకోవచ్చు వాళ్ళు హాయిగా. అంటే సిపిఐఎం హెచ్ అని పెట్టేసుకుంటే గొడవలేదు. ఆ చరిత్ర ఉంది వాళ్ళకి. నేను ఇందాక చెప్పిన ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినప్పుడు చంద్రబాబు వైపు నిలబడటం అంటే వాళ్ళు మార్కెట్ ఎకానమీకి ప్రణమిల్లటమే. చాలా స్పష్టంగా వాళ్ళు గ్లోబలైజేషన్కి మద్దతు ప్రకటించటమే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఫాసిజం ముసుగులో పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా దగ్గరగా వ్యవహరిద్దాం, అది లౌకికవాదం అని మాట్లాడటం. ఎందుకు మాట్లాడుతున్నారు అంటే 77లో ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కూల్చినటువంటి జనతా ప్రయోగం, ఆ జనతా ప్రయోగం డిజైన్ చేసింది ఆర్ఎస్ఎస్. జనతా పార్టీని డిజైన్ చేసింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అది నాగపూర్ హెడ్ క్వార్టర్స్లో డిజైన్ అయ్యి తాము ప్రధాన స్రవంతిలో ఉంటే ప్రమాదం కాబట్టి జయప్రకాష్ నారాయణని రంగంలోకి దింపారు. సంపూర్ణ విప్లవం అన్నటువంటి జయప్రకాష్ నారాయణని ముందు పెట్టి ఆయన వెనకాల గాంధేయవాదులుగా ముద్రపడినటువంటి మొరార్జీ దేశాయ్ లాంటి వెటరన్ పర్సన్ని పెట్టి ఆయన వెనకాల జగ్జీవన్ రాముని పెట్టి ఆ వెనకాల అద్వానీ వాజ్పేయి నిలబడి కథ నడిపించారు. అది ఒక గేమ్, అదొక డ్రామా, అదొక డ్రామా కంపెనీ. ఆ డ్రామా కంపెనీలో కూడా సిపిఎం చేరింది. వీళ్ళు జయప్రకాష్ నారాయణకి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు, కానీ నిజానికి అది డిజైన్ చేసింది ఆర్ఎస్ఎస్. అది తెలియక అమాయకంగా చేరారని నేను అనుకోను. వ్యూహాత్మకంగానే వెళ్ళి దానిలో దిగారండి. అంచేది ఇది కొత్త జబ్బు కాదు, పాత జబ్బే. కాబట్టి కమ్యూనిజం చచ్చిపోయిందని చంద్రబాబు గారు అథెంటిక్గా చెప్పడం, ఈ కాంటెక్స్ట్లో నేనే కదా కొనేసింది వాళ్ళని అన్న టోన్లో చెప్పాడు ఆయన. అంటే యమగోళ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, యముడికి నరుడిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి మధ్య కాన్ఫ్లిక్ట్. యముడు చాలా గౌరవంగా ఏయ్ అంటాడు ఎన్టీఆర్ యముడిని ఏమాత్రమూ పట్టించుకోకుండా రేయ్ అంటాడు. అంటే అక్కడ యముడిని చూడలేదు రామారావు గారు, మన సత్యనారాయణ కదా అనుకున్నాడు అంతే. మన సత్యనారాయణ కదా అని రేయ్ అనేసాడు. ఆయన రామారావుని దృష్టిలో పెట్టుకుని ఏయ్ అన్నాడు గౌరవప్రదంగా. ఇది కూడా అలాంటిదే. ఈయన చాలా లౌక్యంగా కమ్యూనిజం లేదంటే వీళ్ళందరూ హ్యాపీనే. సిపిఐ సిపిఎంలు కమ్యూనిస్ట్ పార్టీలు అనుకోవడం ఒక భ్రమ. వాళ్ళు కాషాయీకరణ చెందారు ఆల్రెడీ. కాషాయీకరణ చెందినటువంటి సిపిఎం పార్టీ ఎర్ర జెండా తీసి కాషాయం జెండా పెట్టుకోవచ్చు హ్యాపీగా, వాళ్ళు ఏం ప్రమాదం ఏం లేదు. సిపిఐ ఇంకా అటు ఇటు నడుస్తోంది. ఆ మధ్య నారాయణ గారు కూడా దాదాపు ఇదే మాట అన్నాడు. మనం కొంచెం అంటే తిరుపతి వెళ్ళాడు ఆయన. తిరుపతిలో ఆయన దర్శనం చేసుకుని వస్తూ ఉండగా కెమెరాలకు దొరికాడు. దొరికితే అది తన కుటుంబం దైవ పూజకు వెళుతుంది, తను రమ్మంటే ఏదో బాగుండదని వెళ్ళినట్టుగా ఏదో చెప్పాడు ఆయన. చెప్పి అలా తప్పించుకున్నాడు చాడా వెంకటరెడ్డి గారు. ఆయన
చాలా ఓపెన్ గా ఒక వ్రతం వాళ్ళ ఇంట్లో జరిగింది. దానికి ఆయన సందర్భంగా ఏదో వాళ్ళ ఊళ్ళో ఫంక్షన్ ఏదో అది హిందూ పండగే. ఆ సెలబ్రేషన్ లో పాల్గొంటూ ఇలాంటి వాటిని మనం కాదని అనకూడదు, ఈ పండగల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పాడు ఆయన. చెప్పి దేవుడు మతం గురించి కార్ల్ మార్క్స్ దేవుడిని వ్యతిరేకించమని చెప్పలేదు అని ఒక సిద్ధాంతం కూడా చెప్పాడు ఆయన. అంటే మతం అనేది ఒక సందర్భంలో మత్తుమందుగా ఉపయోగపడుతుంది అని రాశాడు ఆయన, ప్రజల్ని నిద్రపుచ్చడానికి. ఇంతకంటే స్పష్టంగా మావో నేతృత్వంలో వచ్చినటువంటి చైనా సాహిత్యంలో లూసన్ లాంటి వాడు ఇంకొక అద్భుతమైన మాట చెప్పాడు, జ్ఞానమే శక్తి, అజ్ఞానమే దేవుడు అని. అది చెప్పరు వీళ్ళు. అది చెప్పకుండా మార్క్స్ ఏదో అది మత్తుమందు లాంటిది అన్నాడు. మతం మీద ఆయన క్రిటిసిజం, ఆయన చాలా స్పష్టంగా ఒక పుస్తకమే రాశాడు మతం గురించి. అది చెప్పరు, దానిలోకి వెళ్ళరు. వీళ్ళకి ఏది అనుకూలం ఉంటే అది మాట్లాడేస్తారు. కాబట్టి కమ్యూనిస్టు పార్టీలు ఏనాడు మృతప్రాయంగా మారి అవి కాషాయ అనుకూల ధోరణితో బతుకుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో సిపిఎం పార్టీ తన ఓటు బ్యాంక్ని కాషాయం పార్టీకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం. అందుకనే సిపిఎంకి ఒక్క ఎంపీ సీట్ రాకుండా బీజేపీకి అన్ని ఎంపీ స్థానాలు రావడానికి కారణం అది. నువ్వు 25 ఏళ్లు పరిపాలించిన చోట నీకు ఒక్క సీట్ రాకపోవడం ఏమిటి? ఆశ్చర్యం కాకపోతే నువ్వు అమ్ముడు పోయి ఉన్నావు కాబట్టి నీకు రాలేదు. ఈ విమర్శకు వాళ్ళు సమాధానం ఏం చెప్తారు? అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ని భుజాన వేసుకున్నారు. ఆర్ఎస్ఎస్ని భుజాన వేసుకోవటం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని భుజాన వేసుకోవటమే. అందుకని ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినటువంటి టూరిజం ప్రోగ్రాంలో భాగంగా రేపు తీర ప్రాంతం గ్రామాలన్నింటినీ నిర్వాసితంగా మార్చేసి వీళ్ళు కాన్షియస్గా అక్కడ గోవీకరణ గనక చేస్తాయి, దానికి వ్యతిరేక పోరాటాల్లో వీళ్ళెవరు కనబడరు. అది ఆ కాంటెక్స్ట్లో, ఆ బ్రాడర్ కాంటెక్స్ట్లో చంద్రబాబు నాయుడు గారు క్యాపిటలిజం లేదు, కమ్యూనిజం లేదు, ఓన్లీ టూరిజం అనే మాట వాడేశాడని మాత్రమే అనుకోవాలి. అంటే ముందు చాలా ప్రమాదకరమైనటువంటి సందర్భాలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనేది ప్రమాద గంటిక మోగించాడు ఆయన ఈరోజు చంద్రబాబు గారు. కమ్యూనిస్టులు కూడా కంట్రోల్డ్ బై, మేము కంట్రోల్ చేస్తున్నాం. మొన్న ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలను కూడా అజ్ఞాతంగా తనతో కట్టేసుకున్నాడు. ఇప్పటికీ కాంగ్రెస్ ఆయనే సలహాదారు ఏపీలో, చంద్రబాబు. ఇది కండిషన్. సో చంద్రబాబు నాయుడిని పరమ గురువుగా భావిస్తున్నారు ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు రెండూ కూడా. అందుకని ఆ కాంటెక్స్ట్ లో ఆ భరోసాతో అన్నాడు ఆయన అన్నమాట. ఆ భరోసాతో నో కమ్యూనిజం అని బలంగా అనగలిగాడు ఆయన. అందుకని ఆయనకి రుచి చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. రుచి చూపిస్తే మళ్ళీ కంట్రోల్ అవుతాడు. ఆయన ఆల్రెడీ ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ దెబ్బ తిని ఉన్నాడు అలిపిరిలో. వెంకటేశ్వర స్వామి దయవలన నేను బతికానని చెప్పుకుంటాడు అప్పుడప్పుడు. కాబట్టి ఆ సెన్స్ లో ఉన్నాడు ఇంకా చంద్రబాబు గారు. అందుకని ఇలాంటి ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఓవర్ స్టేట్మెంట్ అందిపుచ్చుకుని ముందుకు సాగడానికి సిద్ధంగా ఎవరూ లేరు అక్కడ. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ దమ్ము ఉందని నేను అనుకోవడం లేదు. అంటే ఒక సైద్ధాంతిక నిబద్ధత ఉండాలి జగన్మోహన్ రెడ్డికి, ఆ కండిషన్ ఉందని నేను అనుకోవడం లేదు. ఆయన కూడా భారతీయ జనతా పార్టీ మొగ్గు కోసం, వారి కటాక్షన్ కోసమే చూస్తున్నాడు. ఆయన కూడా వ్యతిరేకంగా ఉన్నట్టు జస్ట్ గేమ్ నడుపుతున్నారు కానీ, అంటే పార్లమెంట్లో 1-2 సార్లు సూచనప్రాయంగా నబలపించంతో నిమిరినట్టు విమర్శలు చేశారు కానీ సీరియస్ క్రిటిసిజం ఆన్ బీజేపీ అనేది లేదు వాళ్ళకి. ఈవెన్ కాంగ్రెస్ మీద కూడా సీరియస్ క్రిటిసిజంకి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చంద్రబాబు గారు ఈ మాట అన్నాడు కాబట్టి అని చెలరేగిపోయే పరిస్థితి లేదు. అప్పుడు వైఎస్ వాడుకున్నట్టు, అప్పుడు వైఎస్ గారు ఆ వ్యవసాయం దండగా అనే స్టేట్మెంట్ని అద్భుతంగా వాడుకున్నాడు. ఆ రోజుల్లో ఆయన వెనకాల ఒక లెఫ్ట్ ఇంటలెక్చువల్ బ్యాచ్ ఉండేది. ఆ లెఫ్ట్ ఇంటలెక్చువల్ బ్యాచ్ నడిపించింది ఆయన. వాళ్ళు
ఆయన బంధువు ఒక ఆయన ఉండేవాడు, ఒక రెడ్డి గారు. ఆ రెడ్డి గారు ఇచ్చిన సలహానే ఈ పల్లె కన్నీరు పెడుతోంది అనే పాటని పార్టీ యాంథంగా వాడేద్దాం అనేది. అది వాడి చంద్రబాబు ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు వాళ్ళు. ఆ పాట గెలిపించింది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీని ఆ రోజున 2004 ఎలక్షన్స్ లో. ఆ కండిషన్ లో లెఫ్ట్ ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బుద్ధి చెప్తారు.